నా బిడ్డలను పొద్దుగాలనే రమ్మన్నా. పండుగ పూట నాకు ముగ్గే రాదే రాంది బిడ్డలాలా అంటే ఇంకా రాకపాయే. పక్కపొంటి పిల్లను ముగ్గేయమంటే సింగిడి బింగిడి ముగ్గేసింది. కళలు కూడా నువ్వే నింపుకో అమ్మా అని. ఏదో ఇక దేవుడాని బాంచను. ఎల్లిరో ఎల్లలేదో ఇంకా చేసి నడవంత మొత్తాన్ని. పిల్ల ముగ్గు మంచిగానే వేసింది. అవధి దిద్దుడు పాడుగాను. ఎంతసేపు ఏ దిద్దుడు అత్తన్న అవలేవు తయారు కావద్దా? అరే నీ అవ్వని అప్పుడు పొద్దుగాలు రెడీ అయినా పొద్దుగాలు లేపుతీవి. పోద్దా నువ్వు ఒక్కనివి అంగి పాయింట్ వేసుకోగానే అయిపోయి. ఆడోళ్ళు అంటే ఎన్ని తయారు కావాలి? పొద్దుగా లేపుతా కదా మరి. పొద్దుగాల 4కి లేవని లేస్తే ఇంకెప్పుడు లేవాలి? అర్ధరాత్రి లేవనండి. నీ అవ్వ గట్ల కాదు అనిపిస్తానా? ఆడ కళ్ళు పుల్లబడుతుంది కావచ్చు. పొద్దున చల్లుతానా పొద్దుగాల పోయి కళ్ళు అవ్వని నువ్వు దిద్దుకుంటే ఉండబడుతుంది. తొందరగా అన్నాడు. ఆహా అందుకాను నువ్వు పొద్దుగాల లేచి రెడీ అయింది. పొద్దుగాలనే లేస్తే నేను ఎందుకు అనుకున్నా, కళ్ళు కోసమా? మాసాలు గంతి ఎక్కిరించిన కాడికి తానాడు. నీ అవ్వ అయ్యో పోదంపా. ఇల్లు తాళం వేద్దా? నీ అవ్వ ఇల్లు తాళం వేయలేదా? పోనాడు వేసినా పోదు చెప్పరా. సరే ఆగు. ఓయ్ ఇంకా కాలేదా రెడీ? తొందర రెడీగా ఇవాళ అమ్మోళ్ళ ఇంటికి పోదామని చెప్పినా కదా. అవ్వగారింటి కాడ ఉరుకులాడతారా ఏంది? అదేంది బావా, పండుగ అంటే అవ్వగారి ఇల్లు గుర్తుకొస్తుంది కదా. పోదా బాబు. సరే మీ అమ్మ జోరేసింది మొక్కు నీకడ మంచి చేసింది. మా అమ్మకి డిజైన్ లేడే చెప్తుంది. ఎవరన్నా ఏమన్నా వద్ద కలర్ నింపవచ్చు. మా అమ్మని మలకల ముగ్గులు వేస్తుంది కాదు. ఆగో ఇప్పుడే వస్తారా బిడ్డ? అల్లుడు మంచిగున్నావా? మంచిగా అత్తమ్మ. ఏంది బిడ్డ గింత పొద్దు పోయింది? ఇగో వెళ్ళొద్దయినే. నేనే ముందుగానే వెళ్ళినా. అబ్బా హుషారు. ఇక పని చేసి పండుగ కదా ఇల్లు ఇట్లా కడుక్కొని వచ్చే వరకు లేట్ అయింది. సరే బిడ్డ రాండి బిడ్డ. చెల్లొచ్చిందానే? ఏడ బిడ్డ అది కూడా రాకపోయా. మీకోసమే చూడబడితే నాకు ముగ్గే రాక పక్కపొంటి పిల్లని బతాడితే ఆ ముగ్గేసింది. ఇగోండి నిందా. అత్త కళ్ళు చెప్పినావా? ఏడ బిడ్డ చెప్పుడు మర్చిపోయినా. అయ్యో నువ్వు కళ్ళు చెప్పినావు వచ్చా. నేను పొద్దుగాల ఉరుకురికి వచ్చిన. అయ్యో ఇప్పుడు ఏమైంది? మీరు ఇద్దరు పోయి తాళ్ళలో రాగిరాపు రాదు సడప్పుడు. అంతే అంటవా? సీను అట్ట వేద్దాంపా. ఊరు కూడా చూసినట్టుంటది బిడ్డ. పోయి రాండ్రి. అన్నదమ్ములు ఇద్దరు ఆగమయ్యారు. బుజ్జి చూడంతా పిండి విసుకున్న బిడ్డ. గ్యారె ఒక్కలు వత్తేద్దాం రాండ్రి. పొద్దుగాలనే పిండి పట్టించుకొచ్చిన నిన్న. అన్నా ఇక్కడ వాతావరణం ప్లేస్ మంచిగా ఉంది కానీ. సూపర్ ఉంటది. ఎప్పుడు ఇడికి వచ్చినా ఇక్కడ కళ్ళని పోనవు నేను. అవునానే? అయితే గౌడ్ కింద చెప్పేయండి ఎటువేయండి. అయితే మంచి కళ్ళు పోయేమన్నా. ఎన్నో పుత్తమే సెట్ ఉన్నాడట లోపలికి ఉంటదట. ఆడిగిట్లా పోవచ్చు. అందుకే లేట్ అయితే అన్నట్టున్నది. అంతేనానే? మరి ఏమైనా లేట్ అయింది మీరు వచ్చే వరకు? ఏ బస్సులు దొరకలేదు రాగా. అట్లా ఏమైందా బాబా ఇంత లేట్ అయింది? రాకత్తివి నీ కొరకు పుట్టవేష తాడెక్కిరాను కానీ. సద్దగుడు. అవునా? మా బావనే ఎప్పుడు నా దగ్గరికి వస్తాడు. మంచి కళ్ళు పోతే తొడపాశం పెడతాడు నాకు. సూపర్ కళ్ళు వస్తుంది. బావా నేను ఇంకో తాడెక్కత్తా. సరే బావ చెప్పండి రా. అరే మనం నా చెగోడీలో అబ్బాయి తెచ్చుకుంటే అయిపో. అసలు ఏ పొద్దుర కాబట్టి అవసరం లేదే. కళ్ళు మాత్రం నెంబర్ ఏకున్నదే. చివ్వు అంటుంది.
అయితే కానీ అన్న నీకు ఈ గౌడ ఎట్లా తెలిసే మా కూడా లేకపోయా ఈయన నీకు ఎట్లా పరిచయం? లగ్గమైనాక వచ్చినప్పుడల్లా మస్తు బోరు కొట్టేది. ఇక ఎట్లా ఎట్లా అంటే మరదలు హుషారుదేనే ఏ పాబావ అని వీడికి పట్టుకొచ్చింది. అట్లే గౌడు పరిచయం. మరదలు తీసుకొచ్చునా అంటే నా భార్యనా? నీ భార్యనే సీను. ఇక నా పిల్లం ఉన్నదా అంటే ఉన్నదా అన్నట్టుండేది. మరదలే హుషారు ఉండేది. ఈ గౌడ దగ్గర తీసుకొచ్చేది. ఇక్కడ బజ్జీలు ఉంటాయి మంచిగా ఉంటాయి అని ఆడ తినిపించేది. ఒక బామ్మ లెక్క చూసుకున్నది నన్ను, మంచిగా చూసుకున్నది. ఏంది బండి మీద తిరిగారు అంటే పెళ్లి కాకముందు వీళ్ళిద్దరు బండి మీద తిరిగారంటే వీళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉన్నట్టే. అన్న మీకు లగ్గమయ్యే 2 సంవత్సరాలు అవుతుంది కానీ అంతే 2.5 అవుతుంది. నాకు లగ్గమయ్యి 6 నెలలు అవుతుంది. అంటే 2 సంవత్సరాల నుండి అచ్చుకుంటే పోతూ ఉన్నట్టే. ఇక అంతే తమ్మి. అప్పుడు పండుగలకు పాపాలకు అత్తుండే, మధ్య మధ్యలో కూడా అచ్చుకుంటా పోతా. అయ్యో నీకు ఇంకో ముచ్చట చెప్పాలా, నేను ఫస్ట్ చూసింది చిన్నదాన్నే. మా వద్దురా అద్దురా అని చెప్పి ఆ పెద్దాన్ని పెళ్లి చేసుకోమన్నది. మేనోళ్ళు కదా. నీకు పైసలు ఫోన్ పే చేస్తా. సరే మంచిది బాబు. దా. ఏమే సీను? వస్తున్నా. అక్క పనులు ఎట్లా నడుస్తుంది? మంచిగానే నడుస్తున్నాయే. అవునా? అయిపోయింది అక్క. మరి బావేంది ఒక్కసారి అన్న ఫోన్ చేస్తలేడు? ఈ ఎక్కడ మొన్నటాక నాట్ల తీసి కైకులో ఏడ దొరికిరుగా బీహార్ వాళ్ళని పట్టుకొని ఎసుడైతాంది. అవునా? అవు బిడ్డ, అల్లుళ్ళు కళ్ళు తాగత్తా అని వేయరు. వాళ్ళు పోయి 2 గంటలు దాటింది, ఇంకా రాకపోయారేమే. ఏమో అమ్మ అత్తారు కావచ్చు మరి. అవో అత్తారు కదనే. ఏంది బావా ఇంతసేపు తాగడానికి? అది 2 బాటిల్ ఏడొచ్చినాయి. 2 బాటిల్లో అయినట్లేరు కదా. నా మూడేమో సొలుగుతున్నాడు, నువ్వేమో మంచిగా గ్లామర్ వచ్చినావు. కళ్ళు అయినాక వచ్చింది. ఏమో కళ్ళు ఆయనకు వచ్చిందో లేకపోతే బీర్లు ఆయనకు వచ్చిందో. నువ్వు చెల్లె వచ్చినావు బాగానే చోట్లేస్తాను. ఏమో నీకెరక దానికి ఎరక నాకు తెలియదు. అయ్యో అక్క ఫీల్ అయినావా? బావా కదా అందుకే ఏదో జోకి చేసిన. నువ్వు ఫీల్ కాక అక్క, సరేనా? అయితే రాలేదు అమ్మి అప్పాలు చేసుడు. అయిపోయినాయి బావా, ఆగు తీసుకొస్తున్నా. ఇయ్యో బావా తిను, నేనే చేసిన పిండి నేనే కలిపిన. అయ్యో నా ఒక్కనికి ఏమడుతుంది, చినికియవా? అబ్బా ఆయన ఇంటికాడ రోజు తింటీ బావా, నువ్వు ఎప్పుడో ఒకసారి కదా పండుగలకు పబ్బాలకు. తిను ఫస్ట్, టేస్ట్ ఎట్లుందో చెప్పు. ఎలా ఉంది బావా? సూపర్ ఉన్నాయి, నీ లెక్కన ఉన్నాయి. ఓ అవునా, థ్యాంక్ యూ. ఇవి ఉన్నాయి నీకు కూడా. ఎట్లుంది? ఏమైంది అల్లుడు? ఏమలే వస్తా, నువ్వు ఆగు. అవు సీను గదానికి ఎక్కిందా నీకు? ఏందే ఏమంటాను నేను? ఏమంట కాదు, నీతో పని ఉంది, ఇంట్లోకి రా. ఏమైందే? ఇవరకు ముఖం ఎదిగిపోయింది, ఇప్పుడు ముఖం మార్చినావు. ఎందుకు నీ బాగా లోపలికి? ఏంది బావ నువ్వు మాట్లాడితే? నాకేం అర్థమైతలేదు. చెప్తా, నీ సంగతి చెప్తా. ఏంది బిడ్డ అల్లుడు గట్ల మాట్లాడతాడు? అమ్మా ఆయన తాగినప్పుడల్లా గిట్లనే మాట్లాడతాడే, నువ్వేం పట్టించుకోకు. నాకైనా మాట్లాడిన వాళ్ళు నాకు బాధ అనిపిస్తుంది కాదే. నేను చెప్పినా కదా ఏం పట్టించుకోకు, నడు ఇంట్లోకి. దా పోతాండు కాదే అల్లుడు, మళ్ళీ అత్తడు తీదా. ఆగో మా అమ్మ అప్పుడు పోయింది బయటికి, ఇంకా అత్తలేదు. ఈయన ఎందుకు ఇట్లా కోపంగా చూసుకుంటూ పోతాండు?
అమ్మ ఎటువైనా ఇంతసేపు పండుగ కదా బిడ్డ, అల్లుళ్ళు ఇంటికి వస్తానని లచ్చక్కను ఒక 5,000 రూపాయలు అడిగిన. ఇవరు రాక ఇత్తా అన్నది. ఇప్పుడు పైసలు లేవు అన్నది. అదే ఏం మనసున పడతలేదు. ఏం కాదు ఇంకేముందే, మీ అల్లుడిని అడిగిస్తా నేను. అద్దు బిడ్డ, ఇంటికి వచ్చిన అల్లుడిని పండుగ పూట పైసలు అడిగితే ఎట్లుంటుంది చెప్పు? ఆ పైసలు ఇస్తానన్నా ఇంత కోడో చికెనో మటనో గారెలో ఏవో చేద్దామనుకున్నా. ఏం చేసుడో ఏం అర్థమైతలేదు. నువ్వు రంది వాడకే, మీ అల్లునుకున్నా నీకు తెలియదు. గిన్ని రోజుల నుండి చూస్తాను. అయినా అల్లుడైనా కొడుకైనా వాళ్ళే కాదే. నువ్వు ఎందుకు రంది పడతావు? ఆయన ఏమనుకోని అడుగుతావు. సరే బిడ్డ, నీ దగ్గర అవసరం అయితే నీకు అంత రంది అయితే మళ్ళీ వెళ్ళినాడికి ఎన్నటికో ఇత్తుతి. సరే బిడ్డ, నువ్వేం రంది పడకు. సరేదా, నేను నీకోసం చూస్తాను. అప్పటికెళ్ళి నేను ఆ పనిదేనే పోయినా కాదే. ఏంటిదేమో సార్ తీసుకొస్తాను. సాట్కి ఏం లేదు గాని మా అమ్మ ఒక 5,000 అడుగుతాంది. ఎవరినో అడిగిందట గాని ఇయ్యలేదట. నేనే నిన్ను అడిగిస్తా అని చెప్పిన. సరే ఇద్దంతి, దానికి ఎందుకు బాధ? అయితేవే గాని మా సీన్ ఏంది నన్ను కోపంగా చూసుకుంటా పోతాడు అప్పటికెళ్ళి. ఏమోనే, ఆ తాయిన కాడికి ఇట్లా ఏమైనా లొల్లైంది ఏంది? మేము లొల్లి పెట్టుకున్నాం. నాకు తెలుసా కళ్ళు ఎక్కువ కావచ్చు. ఇక ఊకే నువ్వు కళ్ళు ఎక్కువైంది అనకు. ఆయన ఇవరకు ముఖం అంతా ఎటో పెడతాడు, నట్టిగానే ఫీల్ అవుతాడు. సపరేట్ ఉండు జరా. ఏంటి ఇంకా ఏంటంటా కానీ పైసలు ఇస్తా, పర్సులు ఉన్నాయి. సరే సపరేట్ ఉండు నువ్వు. తువాలియే నిన్నొక విషయం అడగాలని. అడుగు బావా. నన్ను వేసుకోకముందు ఈ బాగుండికి లింక్ ఉన్నదా అని. ఏంది బావా నువ్వు మాట్లాడేది? అన్నీ వెళ్తున్నాయి, మెల్లమెల్ల కొద్ది వెళ్తున్నాయి. చెప్పు. మొత్తం బండ్ల మీద రాసుకుని పూసుకొని తిరిగిరాడు కదా. అట్లేం లేదు బావా. మా బావకు బామ్మర్దులు ఇట్లా ఎవ్వరు లేరు కదా, అందుకనే నేను కొంచెం చనువుగా ఉన్నా. అయినా ఇందులో అనుమానపడడానికి ఏముంది? మేమిద్దరం అన్న చెల్లెల్లాగానే ఉన్నాం. నీకెవరో తప్పు చెప్పినట్టున్నారు. అవునే, మీ బావకులు నీకు ఏమన్నా అయిందా? ఏంది బావా నువ్వు మాట్లాడితే? తెలివిని మాట్లాడుతున్నావా లేదా? చాలుతీ నీ కథలు. సరే కానీ నేను బయటకు వెళ్తా. కోళ్ళ రేటు బాగానే పెంచిర్రు కదా, పండుగ పూట అని కావచ్చు. ఏదో రాక బిడ్డ అల్లుడు వచ్చే ఏదన్నా అండి పెట్టకపోతే ఎట్లుంటది? చెల్లె చెల్లె ఎటు పోయింది? ఇట్లా ఉందా ఏంది? అది ఏమైంది అక్క? ఏం లేదు. ఎందుకు ఎడుతానవే? ఏం లేదక్క. నాకు తెలియదా నువ్వేం లేదంటే? నీ ముఖంలో కనబడుతుంది. ఏమైంది చెప్పు, నాకు చెప్పవా? ఆయనకే రోగం పుట్టిందే, గట్లెందుకు ఎత్తాండు? ఎప్పుడు లేని అనుమానం ఏందే? నువ్వేడో బిడ్డ అమ్మ వచ్చినట్టుంది, దానికి తెలిస్తే బాధపడుతుంది. దా ఏడవకు బిడ్డ. అమ్మా ఏమైంది? ఏం కాల, అటుగానే మాట్లాడతాను. ఇగో కోని తీసుకొచ్చిన బిడ్డ, అల్లుడిని పోతాను చేయమను. సరే ఆడ అయిపో చేయమంట. సరే బిడ్డ, నువ్వు ఉల్లిగడ్డలు అవ్వటి కొట్టుకోయి కూర అయ్యే వరకు పో. ఈయనటో వేయండుగా. ఏమైంది అమ్మా? 3:30 అవుతుంది, ఆకలి అవుతుంది, ఇంకా కాలేదా అనే పని? బువ్వ కూర అయిందే. ఈయన ఉన్నది ఇక ఉన్నానా అనే బిడ్డ. ఇయాలనే అప్పాలు చేసుడాయే, అన్ని పనులు ఇయాలనే అయ్యే. నిన్న రాని రేపు బిడ్డ 2 రోజుల ముందత్త అయిపోవు కదా, మంచిగా ఉన్నాడు అప్పాలు చేసుకుందు, అన్ని పనులు అయిపో, ఇవాళ మంచిగా అండుకొని తినకపోదుమా? నీకు చెప్తా అంట మళ్ళా గట్లే అంటే వేందే? పని తీరుతారా అమ్మ? మాకు మాత్రం ఉండదా? పనంతా అయిపోతే నిమ్మలంగా ఉండొచ్చు అని వచ్చినావు. సరతి అల్లుళ్ళేటి వేరే కనబడతలేరు. ఏమో ఎటోళ్ళు అటు బయటికి పోయినట్టున్నారు. సరే బిడ్డ, ఫోన్ చేయది, ఫోన్ చేయ చిన్నదానా.
బువ్వ తిందాం. సరే నా ఫోన్ లోపల ఉంది తెస్తావు. తేపో. నేను కూడా గంజులు అవి ఇవి చదువుతా. నువ్వు కూడా ఫోన్ చెయ్యే. తీసుకొస్తాను కదా. కూర మంచిగా ఉందా బిడ్డ? సూపర్ ఉందమ్మా. నువ్వు అన్ని దాంట్లో మంచిగా ఉండదా? మంచిగా ఉన్నదా అల్లుడు? అల్లుడు కూర మంచిగా ఉందా? ఇంకా 2 ముక్కలు ఎత్తా పట్టిగో. పట్టు తిని బిడ్డ. అయ్యో చూస్తున్నా నన్ను అస్సలు కూడా పట్టించుకుంటలేరు. పెద్దలు బాగా ముక్కలు ఎత్తా ముక్కలు ఎత్తలేవు. ఏ ఊకో, ఎందుకు ఇజ్జత్ ఇస్తున్నావు? మా బావకు నీకు సమానంగానే కదా వేసింది. ఏమో ఎన్నడూ తిననట్టు మాట్లాడుతుంటు. ఏంది బాగా ఎన్నికేసుకొస్తాను? మీ ఇద్దరికి ఏమైనా సంబంధం ఉందా? ఏంది సీను ఏం మాట్లాడుతున్నావు? నోటికి ఎంత అంతే మాట్లాడ్డా? చిన్నంతరం పెద్దంతరం లేదా? బుజ్జి నువ్వు ఆగే. అల్లుడు ఏంది బిడ్డ గట్లా మాట్లాడతాను? నేను ఇద్దరికి సమానమే వేసిన కూర, కావాలంటే కొంచెం ఎంత పట్టు. తిండికి గదిలేక వచ్చినా ఎడికి నేను అడుక్కుంటూ లేక కొడుతున్నా. నీకు ఎంతైనా ముందుగా వచ్చిన అల్లుడు కదా, ఆ మాత్రం ప్రేమ ఉంటది. మామ లేడు కదా, నిన్ను కూడా అరుచుకుంటున్నా. ఏంది సీను తలకాయ పని చేస్తలేదా? ఏం మాట్లాడుతున్నా నువ్వు? నేనేం మాట్లాడతా? ఉన్నదే మాట్లాడతానా? ఏంది అర్థం ఇది? పండుగ పిలిచినావా? దేనికి పిలిచినావు? ఏంది నిందలు నా మీద? నువ్వు కోపానికి రాకు. చల్, ఏం మాట్లాడతారా మీరు? పండుగను పిలిచి నన్ను అవమానిస్తారా? ఈ ఇంట్లో ఒక్క నిమిషంలో ఉండండి. నేను అత్తవా పోవాలా? అయ్యో అల్లుడు ఆగు బిడ్డ. అయ్యో ఏంది అల్లుడు ఏం మాట్లాడతాను? ఉన్నదే మాట్లాడినా, నేనే తప్పు మాట్లాడినా. నువ్వేమన్నా సంవత్సరం ఎవరి ఏం మాట్లాడుతున్నావు బాబా? అంటే ఇప్పుడు నువ్వు నన్ను కొట్టినావంటే నీకు లగ్గం కాకముందు నిజంగా నీ బావతో వంట ఉన్నట్టే. అందుకే నీకు ఇంతగా రేషం వచ్చింది. నీకు ఇంకా బుద్ధి రాదు. నన్నే కొడతావాడా? ఆగల్లుడు ఏంది అల్లుడు ఎందుకు కొడతాను బిడ్డ? నాకు కొడుకు లేనందుకు మీ ఇద్దరిని నా కొడుకు లెక్క అనుకున్నా. నా మీద కోపడికొచ్చి నా మీద చేయి వేసుకున్నా కూడా నేను బాధపడగని నా బిడ్డను అనవసరంగా కొడతాను, దాని మాటలు అంటాను. నా బిడ్డ ఏనాడు తప్పు చేయలేదు అల్లుడు, నా బిడ్డ తప్పు చేయలేదు. చూడల్లుడు, నాకు నువ్వైనా నా పెద్దల్లుడైనా నా కొడుకు లెక్కనే. నా పెద్దల్లుడు నా ఆడబిడ్డ కొడుకు, నన్ను తల్లి లెక్క చూసుకున్నాడు. చిన్నప్పటి నుంచి నా బిడ్డలిద్దరూ వాళ్ళతోని ఆడుకుంటా పాడుకుంటా కలిసిమెలిసి ఉన్నారు. కానీ ఏనాడు వాళ్ళ మనసులో దురాలోచన పుట్టలేదు. అంత మంచిగా ఉన్నారు బిడ్డ. దాన్ని నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటే ఎట్లా? నిన్నొక రకంగా నా పెద్దలను ఒక రకంగా ఏనాడు చూడలేదు. మీరిద్దరు నా కొడుకు లెక్కనే. మీ మామ చచ్చిపోయినాక ఈ ఇంట్లో ఆపతికైనా సంపతికైనా ఇంటికి పెద్ద కొడుకు లెక్క ఉండి ఇదంతా తెల్ల తీసుకుంటా వచ్చిండు బిడ్డ. అంతే తప్ప వేరే ఆలోచన లేదు. మా బావ అంత మంచి మనిషి ఎవ్వరుండరు. అంతెందుకు, నువ్వు మొన్న అప్పుల పాలైతే అప్పు కట్టడానికి మా అమ్మ మా బావ దగ్గరకు పోయి పైసలు అడుక్కొచ్చి నీకు ఇచ్చింది. అంత మంచి మనిషిని నాకు అంట కడతావా? అల్లుడు, మా కుటుంబం వేసొంటిది అనేది ఈ ఊళ్ళో ఎవరు నన్ను అడుగు చెప్తారు. అరే దీని గురించి తెలుస్తలేపా, ఎట్లా తెలియాలి? ఇది ఏం చెప్తలేదు. ఎట్లా ఈ అన్న ఉన్నాడు కదా, వీళ్ళకున్న వాళ్ళకు అస్సలే పడదు. ఈ అన్నని అడిగితేనే ఏమన్నా మనకు తెలియాలి. నమస్తే అన్న. నమస్తే. అంత బాగా అంత బాగా అయితేనా కానీ మా సండ కొడుకును మా భార్యకి ఏమన్నా ఎఫ్ఐఆర్ ఉందా? ఏంటా మీకు అంత పెద్ద మాట అంటే? అట్లా కాదన్న, బయట టాక్ వేరేనే పడుతుంది. ఏవో బయట ఎన్నో రకాలుగా అనుకుంటారు, ఇక అవన్నీ పట్టించుకుంటావా? నువ్వు ముచ్చట చెప్పాలా? వాళ్ళకు మాకు పడనే పడదు. అదే అన్న, నేను విషయం ఉంటే నువ్వు చెప్తావని నేను అడుగుతాన్నా. వాళ్ళకి మాకు మాటలనే అంత మాత్రాన నేనేం అవద్దని చెప్తా. ఆమె హస్బెండ్ ఆమె కాదు, వాళ్ళు మంచిగా అన్న చెల్లెలు లెక్క ఉండేటోళ్ళు.
నీకు ఎవరో ఏమో చెప్పారా నువ్వు అవన్నీ నమ్మకం. అయినా ఆయనకు బామ్మరుతున్నాడా మా ఉన్నాడా? ఇగో అది చిన్న పోరు కాబట్టి కొద్దిగా తుషారు ఉండేది. అట్లా అటు ఇటు తిరిగేటోళ్ళు. నాకు తెలియదా చెప్పు. నువ్వు అవన్నీ పట్టించుకోకు, మళ్ళీ ఎవరిని కూడా అడగకు. సరే అన్న. అత్తమ్మ మీకు పనులను అడిగిన అత్తమ్మ, వాళ్ళు చెప్పినా కానీ నేను నమ్మలే అత్తమ్మ, నన్ను క్షమించు అత్తమ్మ. అయ్యో అల్లుడు, ఏంది బిడ్డ, నువ్వు పెద్దోనివి, నా కాళ్ళు మొక్కుడేంది? నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కదా, చాలు బిడ్డ, కాళ్ళు మొక్కకు బిడ్డ, మేమే నీ కాళ్ళు మొక్కాలి. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కదా, చాలు. అత్తమ్మ పెద్దలు నువ్వు ఫోన్ చేయి బిడ్డ, ఆయనే అలిగిపోయిండు. సరే అత్తమ్మ. హలో అన్నా. తమ్మి చెప్పు. అన్నా తప్పైంది, నువ్వు క్షమించే. నేను అన్న కూడా మాటలన్నీ అన్నాను. సరే, నువ్వు మారిన నాకు అదే సంతోషం. అక్కడికే ఉన్నది, ఇడికే రాదు. సరే అన్న. ఏమన్నాడు బిడ్డ? అత్తమ్మ అన్న పండుగ అందరిని ఎక్కడికి రమ్మను. ఆడికే రమ్మన్నదా? చాలు బిడ్డ, మీరు ఎప్పటికి ఇట్లనే కలిసి ఉండాలి.